హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగ ఉంది అంటే బోనాల పండుగనే. తొలి ఏకాదశి తర్వాత మనకి పెద్ద పండుగ అంటే బోనాల పండుగనే. సో అందరు కలిసి జరుపుకునే పండుగ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆషాఢ మాసంలో 4 వారాలు బోనాలు ఎక్కించవచ్చు అనమాట. హైదరాబాద్లో అయితే 4వ వారం వస్తుందన్నమాట, లాస్ట్ వారము. సో మా ఇంట్లో అయితే లాస్ట్ వారమే జరుపుకుంటాం అనమాట. జోడీ బోనం అయితే ఎక్కిస్తామన్నమాట. సో మా ఆడపడుచు అయితే చక్కగా అలంకరణ చేసేసింది, వీటికి బొట్లు పెట్టేసి. దీంట్లో వేయడానికి తెల్లన్నము, కొయ్యగూర, పచ్చిపులుసు అయితే వండేసి దాంట్లోకి వేసుకుంటాం అనమాట. అఖండ దీపం ఉంది కదా పైన, ఒత్తులు అయితే మా అత్తమ్మనే రెడీ చేసింది అనమాట ఇంట్లోనే. సో అలా తయారు చేస్తేనే మంచిగా వెలుగుతుంది అనమాట. గుడికి వెళ్ళే వరకు కూడా ఆగుతుంది. సో శాఖలు పెట్టడానికి ఇంట్లో ఒక శాఖ, గేట్ బయట ఒక శాఖ పెట్టాలి. అలాగే టెంపుల్కి అలాగ శాఖలు తీసుకెళ్ళాలన్నమాట. అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో మా అత్తమ్మ కొత్త బట్టలు కూడా ఎక్కిస్తుంది అనమాట. 5 గుడిలకి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. 2 గుడిలోకి బోనం ఎక్కిస్తాము. మిగతా 3 టెంపుల్స్లోకి అయితే కొబ్బరికాయ కొడతాము. ఫస్ట్ బోనం అయితే మా ఆడపడిచి ఎత్తుకుంటుంది అనమాట, తోట్ల పోచమ్మ టెంపుల్కి. నేను వేసుకున్న శారీ అయితే వసుంధర శారీ సెంటర్లో తీసుకున్నాను. ఇది ప్రమోషన్ కోసం చెప్పట్లేదు, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఆ షాప్ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అనమాట. హోల్సేల్ షాప్, మనకి రీజనబుల్ ప్రైజే ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మంచి వర్క్ బ్లౌజ్, క్లాత్ తీసుకున్నాను అనమాట. క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. మనకి బయట మా వర్క్ వేపించుకుంటే చాలా కాస్ట్లీ పడుతుంది కదా, 1500 పడుతుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే. అదే మగ్గం వర్క్ వచ్చేసి 2000 వరకు పడుతుంది. ఇది బాగా వచ్చింది వర్క్, 270 అనమాట జస్ట్. తీసుకొని నేనైతే కుట్టించుకున్నాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట, ప్రమోషన్ అయితే కాదండి. అక్కడ కొద్దిగా ముందుకు చేస్తే అందరూ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక భక్తులు ఎవరు కూడా పోనానికి 30 రూపాయలు టికెట్ ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము. తోట్ల పోచమ్మ టెంపుల్కి బోనం ఎక్కిచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వచ్చామన్నమాట. సో ఫుల్ క్రౌడ్ ఉంది, అందరు ఒకేసారి తీసుకొస్తారు బోనం కాబట్టి ఫుల్ రష్ ఉందన్నమాట. ఇప్పుడు సెకండ్ అయితే నేనైతే దర్బార్ బైసమ్మకి ఎత్తుకుంటున్నాను బోనము. మా వారైతే తీసుకొస్తున్నారు బయటికి. బోనం ఎత్తుకున్న తర్వాత శాఖ పోసేసి బయలుదేరుతాము. హలో బర్త్డే బాయ్. ఇక్కడ అయితే మా ఫ్యామిలీ అనమాట. మా ఆడపడుచు, మా మరిది, మా తోటి కోడలు, మా అత్తమ్మ, నేను, మా వారు, పిల్లలు. సో మా పెద్దోడైతే వీడియో తీస్తున్నాడు. అమ్మవారిని కలుచుకుంటూ అయితే స్టార్ట్ అయ్యానమాట. దర్బార్ మైసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము, టెంపుల్ దగ్గరికి. సో ఫుల్ క్రౌడ్ ఉంది, లాస్ట్ వారం కాబట్టి అందరు చేస్తారనమాట ఇదే రోజు.
సో పోతరాజులు, డప్పుల చప్పుళ్ళు, స్టేజ్ మీద ఆటలు, డ్యాన్సులు, పాటలు అన్నీ జరుగుతున్నాయి. సో ఇది పెద్ద తొట్టెలు అనమాట. హైదరాబాద్లోనే అతి పెద్ద తొట్టెలు అనమాట. ఈ తొట్టెల దగ్గరనే బోనం అన్నం ఎక్కిచ్చేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము. సో అమ్మవారి టెంపుల్స్కి అయితే వెళ్ళేసి బోనం అయితే సమర్పించాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది, అమ్మవారి దర్శనం కూడా. సో ఇంటికి వెళ్ళేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసాము. అందరి ఇంట్లో ఉండేటివే స్పెషల్స్, పూరీలు, గారెలు, బజ్జీలు, పిండి వంటలు, మటన్, చికెన్, బగారా రైస్, ఇవే అందరి ఇంట్లో ఉండేటివే కదా. సో మేము కూడా అవే చేసాము స్పెషల్స్. సో ఇదండి మా ఇంటి బోనాల పండుగ వ్లాగ్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో మరోసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.